హలో అండి, నమస్తే అందరికీ. ముందుగా మీ అందరికీ జై శ్రీరామ్. ఈరోజు హనుమంతుడి గురించి ఒక చక్కనైన కథ మీ అందరి కోసం చెబుతున్నాను. తప్పకుండా ఈ కథని లాస్ట్ వరకు అయితే వినండి. అలాగే ఈ వీడియో గనక నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ మాత్రం చేయండి. ఇక కథలోకి వెళ్దామా? ముందుగా మీ అందరికీ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. హనుమంతుడు రోజు సరిగ్గా తిండైనా తింటున్నాడో లేదో ఈరోజు హనుమంతుడిని భోజనానికి పిలుస్తున్నాను. నేనే స్వయంగా వంట చేసి దగ్గర కూర్చొని తినిపిస్తాను అంది సీతమ్మ తల్లి. పిలువు పిలువు, నీకే అర్థమవుతుంది అన్నాడు శ్రీరామచంద్రుడు నవ్వుతూ. అన్నట్లుగానే సీతమ్మ తల్లి స్వయంగా వంట చేసి హనుమంతుడిని భోజనానికి పిలిచింది. తానే పక్కన కూర్చొని స్వయంగా వడ్డిస్తూ, కడుపు నిండా తిను నాయనా, మొహమాట పడకు అని చెప్పింది. సరేనమ్మా అని చెప్పి హనుమంతుడు తల వంచుకొని భోజనం చేస్తున్నాడు. సీతమ్మ తల్లి కొసరి వడ్డిస్తోంది. హనుమ వద్దు అనకుండా, వంచిన తల ఎత్తకుండా పెట్టిందంతా తింటున్నాడు. కాసేపట్లో సీతమ్మ తల్లి స్వయంగా చేసిన వంటంతా అయిపోయింది. సీతమ్మ తల్లి కంగారు పడింది. అంతఃపుర వాసుల కోసం వండిన వంటంతా తెప్పించింది. అది కూడా అయిపోయింది. తల వంచుకునే ఆహారం కోసం నిరీక్షిస్తున్నాడు హనుమంతుడు ఆవురావురమంటూ. సీతమ్మ తల్లికి కంగారు పుట్టి, రోజు ఏం తింటున్నావు నాయనా అని అడిగింది హనుమని. హనుమ ఎంతో వినయంగా శ్రీరామనామం తల్లి అని వంచిన తల ఎత్తకుండా జవాబిచ్చాడు హనుమంతుడు. సీతమ్మ తల్లి త్రుళ్ళిపడింది. నిరంతరం శ్రీరామనామం భుజించేవాడు పరమశివుడు ఒక్కడే కదా. సీతమ్మ తల్లి తేరిపారా చూసింది. అప్పుడు కనిపించాడు సీతమ్మ తల్లికి హనుమలో శంకరుడు. ఆ పరమేశ్వరుడే హనుమంతుడు. నిత్యం శ్రీరామనామం ఆహారంగా స్వీకరించేవాడికి ఇక తాను ఏం పెట్టగలదు? బాగా ఆలోచించింది సీతమ్మ తల్లి. ఒక అన్నపు ముద్దను పట్టుకుని రామార్పణం అని ప్రార్థించి వడ్డించింది. ఆ ముద్దను భక్తితో హనుమంతుడు కళ్ళకు అద్దుకొని స్వీకరించాడు. అన్నదాత సుఖీభవ అన్నాడు హనుమంతుడు తృప్తిగా. హనుమలోని పరమేశ్వరుడికి భక్తితో నమస్కరించింది సీతమ్మ తల్లి. ఎలా అనిపించిందండి కదా? బాగుందా? మీకు నచ్చితే గనక లైక్ చేయండి. ఈ వీడియోనైతే మేము హనుమంతుడి విజయోత్సవం రోజున షూట్ చేసింది అన్నమాట. ఆ రోజు తమలపాకుల పైన శ్రీరామ అని రాసి హనుమంతుడికి మాలగా వేశాము. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.